ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోడీ అమిత్ షా వచ్చి చంద్రబాబుతో కలిసి సభలు పెడుతూ ఉంటే ప్రత్యేక హోదా ఇస్తారని ప్రశంసలు ఆశించారన్నారు సీఎం జగన్. కానీ వారికి కావాల్సింది మాత్రమే మాట్లాడి వెళ్లిపోయారని చెప్పారు. 2014లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి ఏం చేస్తుందని ప్రశ్నించారు సీఎం జగన్. మంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. మొన్నటిదాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట, కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెద్దదారి భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి, ఈ రోజు ఆడుతూ ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి ఇదే ముగ్గురితో జతకట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో స్వయంగా సంతకం పెట్టిన పాంఫ్లెట్లో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా? రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది. ఇదే చంద్రబాబు 15 రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి. మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాలలో మీటింగులు పెట్టి రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.